ఆందోళన కలిగిస్తుండు. వాళ్ళందరూ కూడా వచ్చి సార్ని అడిగితే నేనేం చేయను చెప్పండి. నేను ఎక్కడో ఓయూళ్ళ దీక్ష ఏదాం తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చారు, నాదేమైనా ఉంటే చెప్పండి, కాకపోతే మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి అని సార్ అన్నారు. వాళ్ళని కూడా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఉసిగొడుతున్నారండి. వాళ్ళకు కూడా అసౌకర్యం కలిగిస్తున్నారు. అసలు ఈ గవర్నమెంట్ ఇంత మొండిగా ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఆ పోలీసు వాళ్ళని నేను తీసుకెళ్ళామంటే మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ రావాలని చచ్చినాక వస్తాయండి ఆర్డర్స్. మీకు చనిపోయినాక తీసుకొస్తారా? చనిపోయినాక జాయిన్ చేయండి, అప్పుడు తెలుస్తుంది రాష్ట్రం ఎట్లుంటుందో, పిల్లలు ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తుంది. అంత సిచ్యువేషన్ తెచ్చుకోకండి మీరు. 3 రోజుల నుంచి అడుగుతున్నాను నేను, బయటకు గుర్రాలి ఇన్ని రోజుల నుంచి. ఏంటండి అసలుకి నాకు అర్థం కాదు. అసలుకి ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఆ పిల్లలు డిఎస్సి పిల్లలు అంతా ఘనంగా చేస్తున్నారు, మినిమం రెస్పాన్సిబుల్ లేదు. ఎవరో మధ్యలో వ్యక్తులు ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో బయట చెప్తున్నారు. వచ్చేది పిల్లలకి రండి, వాళ్ళు ఒక 10 మందిని తీసుకోబండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించండి. ఇక మధ్యలో చర్చిస్తాం, మీకేం తెలుస్తుంది సార్? రేవంత్ రెడ్డి సార్ అన్న మీకేం తెలుస్తుంది? ఇంకా పిల్లలు వచ్చింది కదన్నా ఎలక్షన్ల ముందు మన రాహుల్ గాంధీ గారు వచ్చారు కదన్నా, చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చురుగా అన్న. అంతమంది మధ్యలో అప్పుడు కూర్చున్నప్పుడు ఇంధనంలో వేసినప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు అన్న మీకు అనిపిస్తలేదా? మీకు మేము రాహుల్ గాంధీ రావాలని మేము ఏమనలేదు. మీరు వచ్చి ఆ 10 మంది ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరు రాకుండా మీకు అంత భయం అంటే రాక ఊకోండి. ఆ 10 మంది పిల్లలు ఎవరుండో తీసుకోండి, ఒక కమిటీ ఒక ½ అన్ అవర్ మాట్లాడండి, అవసరం లేదు. మీకున్న షెడ్యూల్ ఒక ½ అన్ అవర్ పిల్లల కోసం కేటాయించండి. మీకోసం పిల్లలు ఎంతో చేసిరు, అప్పుడు కాళ్ళు పెట్టుకుని నోట్లో పిచ్చిరు. ఇప్పుడు గుర్తుకొస్తలేదు అన్న, ప్రతి మీటింగ్ లో నన్ను నిరుద్యోగులు గెలిపించరని చెప్తున్నావు కదా, ఇప్పుడు ఈ నిరుద్యోగులు కొట్లాడుతుంటే మీకు కనిపించట్లేదా? ఏంటన్నా ఏం గవర్నమెంట్ అన్న మీది? వచ్చిన 6 నెలలకి ఎంత 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 వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంటున్నారన్న మీరు? ఒక 10 మందిని పిలిపించుకొని మాట్లాడన్నా, చెప్పండి ఏంటో చెప్పండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఈ మధ్యలో వ్యక్తులు ఏం చెప్తున్నారో, వాళ్ళకేం రీచ్ అవుతుందో, ఈ పిల్లలు ఏందో కనీసం ఆ పిల్లలు ఎవరో 10 మందిని పిలిపించి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంది, దీనికి సొల్యూషన్ ఏంది, కనీసం వాళ్ళకి రిప్లై అని ఇవ్వాలి కదా. ఎలక్షన్లో ముందు పిల్లలు గుర్తుకుంటారా, ఎలక్షన్లు అయిపోయినాక పిల్లలు గుర్తుకుంటారా మీకు? ఇదేనా మీ ప్రభుత్వం? ఆ పోలీసులు ఎట్లుంటే అసలుకి చనిపోయినాక తీసుకుపోదాంలే అన్నట్టు అసలుకి 3 రోజుల నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ కనీసం బ్లడ్ తీసుకెళ్లకుండా బయటికి వెళ్తే ఏంటంటే వాళ్ళు మేము ఇది పిల్లలు వస్తే కంట్రోల్ చేయలేము అనే ఒకే ఒక ఒపీనియన్ తోటి సార్ని ఎంత ఇబ్బంది ఉన్నా కానీ లోపలనే నిర్బంధించడం. మొత్తం కనీసం చుట్టాలని కానీ ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ని కానీ ఫ్యాకల్టీస్ కానీ ఎవరిని కూడా రాణిస్తలేదు. ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళ పేరేంది, వాళ్ళ ఊరేంది, నువ్వు ఏం జాబ్ చేస్తావు, నీ ఫోన్ నెంబర్ ఏంటిది, ఇంతకుముందుకు నువ్వేం చేసేది, ఇవన్నీ అవసరమా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? అవన్నీ అడగాల్సిన అవసరం ఏముంది? లోపలికి వస్తే ఎమ్మటి కానిస్టేబుల్ ఏం మాట్లాడుతున్నారు, ఏముందండి మాట్లాడా? జరిగిందే కదా, జరిగేదే కదా, మాట్లాడేది ఏముంది? పిల్లలు వస్తే బయటికి వెళ్ళే నుంచి గెంటేస్తారు వాళ్ళని. చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ 4 రోడ్లు ఉంటే 4 రోడ్లు ఎమ్మటి బస్సులు, ఒక మూలకి 2 బారికేడ్లు, 4 ఏఆర్ పోలీసులు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వచ్చి చూడండి ఒకసారి, దగ్గర 30 మంది పోలీసులు ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి ఏదో అశోక్ సార్ని చూడడానికి రండి అని ఒక్క వాయిస్ మెసేజ్ పెడితే బెటాలియన్ దింపారు. అసలు ఏంటండి ఏమనుకుంటారండి ఆయన? బెటాలియన్ దింపాల్సిన అవసరం ఏముంది? లాఠీలు తీసుకెళ్ళడానికి బస్సులు ఏంటండి? అసలు ఏందనుకుంటారండి? సార్ని చంపాలనుకుంటారా? చంపండి, ఇంకా ఎందుకు ఆ టెస్టులు ఎందుకు చేస్తారు? మార్నింగ్ నేను టెస్ట్ చేయించుకోను, అసలు మీరు ఏం చేస్తున్నారు? కనీసం లోపల ఫంక్షనింగ్ ఎట్లుందో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేయట్లేదు. నేను టెస్టులు చేయించుకోనంటే బలవంతంగా సిఐ బెదిరించి టెస్ట్ చేయించింది. అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు, ఈ పోలీసు వాళ్ళు ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. డాక్టర్ సజెషన్ చేసినాక నీకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఎందుకండి? డాక్టర్ కదా, పైన ఉన్న వ్యక్తే డాక్టరా? ఆయన సజెషన్ చేసినా తీసుకెళ్తారా? డాక్టర్ చెప్పింది వినరన్నమాట మీరు. అంత మాత్రానికి ఎందుకు తీసుకొస్తారు? అట్లనే నిర్బంధించండి, పోయినాక తీసుకోబోదురు ఒకేసారి. డాక్టర్ దగ్గర ఒకసారి షిఫ్ట్ చేయదు, మార్చుల్లో పెట్టుకుందరు. అప్పుడు 3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అసలుకి, కనీసం ఆ ఫంక్షన్ బ్లడ్ టెస్ట్ అయినా చేయించండి సార్ అన్నా కానీ చేయించట్లేదు. నాకేం ఏం అర్థం కావట్లేదు. సార్ పరిస్థితి అయితే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది. నేను చూడలేక ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చాను. అసలుకి లోపల అసలుకి ఆ సార్ పరిస్థితి చూస్తే అసలుకి లోపల వేసుకున్న పాయింట్ జారిపోతుంది అసలుకి.
నేను చెప్పిన సార్ వినట్లేడు. ఎంత బతిలన్న నైట్ మొత్తం ఒక 2 గంటలు కూర్చొని వద్దు పని చేసి అనగానే సార్ వినట్లేదు అసలుకి. నేను సార్ అలాగనే మొండి ఊరు, ఈ గవర్నమెంట్ కూడా అదే మొండి ఉంది, ఆ పోలీసు వాళ్ళు కూడా అట్లనే చెవికెక్కనట్టే ఊరు. మరి అందరు కలిసి ఏం చేద్దాం అనుకుంటారో నాకైతే ఏం అర్థం కావట్లేదు.